చాలా ఘాటుగానే స్పందిస్తూ ఉంది. సో ఏంటి దీని మీద మీరు ఏం స్పందిస్తారు, ఏ విధంగా స్పందిస్తారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. యా, ఇప్పుడు దావోస్లో జరుగుతున్నటువంటి ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మూడో సమిట్. అవును, మూడో సమిట్కు వెళ్ళిండ్రు. మూడో సమిట్లో 2 సమిట్లలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతవరకు గ్రౌండింగ్ అయింది, ఇంకా గ్రౌండింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి. అయితే ఈసారి కూడా ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడే కానివ్వండి, అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలోనే కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారి సమయంలో, చంద్రబాబు నాయుడు గారి సమయంలో అనేక సందర్భాల నుంచి వరల్డ్లో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ను ప్రత్యక్షంగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం, అంటే ఇంటర్నేషనల్ ఒక అంతర్జాతీయ వేదిక అది. అక్కడ అనేక రకమైన మనకు ఉన్నటువంటి స్టాల్స్ ఓపెన్ చేస్తాం, పెట్టుకుంటారు, ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవ్వటం, డిస్కస్ చేస్తారు, కొన్ని ఎంఓయూస్ అవుతాయి, గ్రౌండింగ్ ఇవ్వడానికి అనేకమైనటువంటి వాస్తవాలు ఉంటాయి. 2,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినసారి ఆకర్షిస్తే అన్ని గ్రౌండింగ్ అయినాయి. కనీసం 70,1 lakh crores వరకు అయినట్టు ఐటీ మంత్రి గారు ప్రకటించింది ఇంతకుముందు. అయితే వీళ్ళు దాని మీద విమర్శలు ఏంటంటే ఇక్కడ కంపెనీలు అక్కడ చేసుకుంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్, ఆ ఈవెంట్లో అగ్రిమెంట్ చేసుకుంటారు. అది కేవలము ఈ ప్రభుత్వంలో కాదు, లాస్ట్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అదే విధంగా జరిగినటువంటి తార్కాణాలు అనేక ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ తప్ప అయితే మరి వాళ్ళు ఎందుకు చేసినారు? దావోస్లో జరుగుతున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిండ్రు, మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వెళ్ళిండ్రు, తమిళనాడు నుంచి వెళ్ళిండ్రు, కేరళ నుంచి వెళ్ళిండ్రు, కర్ణాటక నుంచి వెళ్ళిండ్రు. ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అండి. దాంట్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఎందుకు చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా భరోసా రావడానికి, ఉద్యోగాలు వస్తున్నాయి, దేశం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రజల లోపల, యువత లోపల భరోసా కల్పించడానికి ప్రభుత్వాలు చేసేటువంటి కృషి. ఈ ప్రచారానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు లభిస్తుంది అంటే ఇప్పుడు పెరిగినటువంటి సోషల్ మీడియా కానివ్వండి, మీడియా కానివ్వండి, ఇంటర్నెట్ వాటి వల్ల జరుగుతున్న ప్రతి అంశాన్ని ఎక్కువ ప్రచారం చేసి చెప్తుంటారు. ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పటి నుంచి కాదు, ఇంత ముందు నుంచి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ఇవి. దీని అభివృద్ధి అవుతలేదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో క్లియర్గా ఇప్పుడు ఉన్నాయి. మీకు ఏ కంపెనీస్ ఏ వచ్చినాయి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మీరు చెప్పినారు. తర్వాత రేష్మి గ్రూప్ 12,500 కోట్లు, సర్గాడ్ 1000 కోట్లు, మన గ్రీన్ ఎనర్జీ గురించి కూడా డిస్కస్ అవుతుంది. టాటాకి సంబంధించినటువంటి గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మరి మూసీ రివర్ క్లీనింగ్ అండ్ దీని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి మీకు చెప్పొచ్చేది ఏంటంటే దీంట్లో ఉన్నట్టు దాన్ని ఇదేదో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఏదో ప్రచారం కోసం జరుగుతున్న కార్యక్రమం కాదు. తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న, ఇప్పుడైతే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుంది అన్ని కోణాల్లో. ఇప్పుడు వైద్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఇప్పుడు మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్యపరంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజ్ను, హాస్పిటల్స్ను అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఇక్కడ మన ఈ హాస్పిటల్ అవుతుంది, ఎర్రగడ్డలో అవుతున్నటువంటి హాస్పిటల్ టీమ్స్ ఇవన్నిటిని కూడా సత్వరం పూర్తి చేస్తూ ప్రజలకు వైద్యము, ఆరోగ్యము, ఉపాధి కల్పించాలనేటువంటి దిశగా ప్రయత్నం చేస్తుంది. మీరు అడిగిన రెండో ప్రశ్న, సిట్ వేయడం, ఎవరైతే కేటీఆర్ గారి మీద సిట్ వేయడం, మన హరీష్ రావు గారి మీద సిట్, డైవర్షన్ పాలిటిక్స్. అంటే దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే కేవలం వాయిస్, మీడియా నుంచి వాయిస్ వస్తుందంటే డిమాండ్ ఫ్రమ్ డిఫరెంట్ అండ్ వేరియస్ పార్టీస్. సో దట్ నేను మిమ్మల్ని ఏం చేయట్లేదు. ఒక విషయం ఏంటంటే వస్తున్నటువంటి దాంట్లో ఎన్నికల కోసం చేయదలుచుకుంటే ప్రతిపక్షాలకు ఇది మాట్లాడడానికి ఆస్కారం ఇచ్చే అంశం. ఎన్నికల కోసం ఎందుకు చేస్తాం మేము? ఎలక్షన్స్ లోపల వాళ్ళ మీద సిట్ వేయడం, వాళ్ళ మీద చేయడం వాళ్ళకి సానుభూతి కలిగించే అంశం. అది ఒక ప్రక్రియ ప్రారంభమైంది. కేటీఆర్ గారి మీద కానీ, ఫోన్ ట్యాపింగ్ మీద కానీ ఒక ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సిట్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి వాళ్ళు ఎప్పుడు పిలుచుకుంటారో అప్పుడు పిలుస్తారు. పిలిచినంత మాత్రాన అది ఎన్నికల కోసం పిలిచిండ్రు, ఇదేదో దీన్ని డైవర్ట్ చేయడం కోసం పిలిచిండ్రని చెప్పడం అనేది రాజకీయ పార్టీలు వాళ్ళ డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పుకునేటువంటి అంశం అది. కేటీఆర్ గారు ఇప్పుడు వారు ఏ భాష మాట్లాడుతుండ్రు, సరే
విమర్శిస్తుంది ఏ భాష మీద విమర్శిస్తుండ్రు, వారు ఏ భాషలో మాట్లాడుతుండ్రు, వారు ముందు అది మొదలు తెలుసుకోవాలి. ఆయన అడ్వర్డ్స్ పోయి ఆయన అక్కడ ఏం నేర్చుకొని వస్తాడు, అక్కడ వాళ్ళకి ఎడగొట్టి వస్తాడా, మరి ఆయన స్థాయికి తగ్గ భాష కాదు అది. మరి ఇప్పుడు సరే మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడే భాష కూడా భాష కాదని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక పెద్ద మన ఇంటర్నేషనల్ అక్కడ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకొని వచ్చినటువంటి వాడు. మరి వీళ్ళంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిండ్రు, ఆ స్ట్రీట్ నుంచి వచ్చిండ్రు, మేము మాట్లాడుతున్నాం అంటే మా దానికి అర్థం సమర్థించుకున్నారు. కానీ వాళ్ళు భాష ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? మాది మరి మీరు మీకున్నటువంటిది ఏంది, మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నట్టు అడ్వర్డ్ యూనివర్సిటీ అక్కడ వాళ్ళకి ఎడగొట్టి వస్తాడు, ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? కేటీఆర్ గారు యొక్క మాట్లాడేటువంటి విధానము ఆయనకే నష్టం జరుగుతుంది, మాకేం ఇబ్బంది లేదు. ఆయన దాని ఆయన ఇష్టం, అది ప్రజలు అందరు అబ్జర్వ్ చేస్తున్నారు, దాన్ని ఏంటన్నది చూస్తారు. కాకపోతే ఏంటంటే మీరు జరుగుతున్నటువంటి అభివృద్ధిని వెల్కమ్ చేయాలి, స్వాగతించాలి ప్రతిపక్షాలు. దీంట్లో ఉంటే సలహాలు అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తున్నారు, ఎక్కడ జరుగుతుందని వాళ్ళు అడుగుతున్నారు. గ్రౌండింగ్ ఉంది కదా, అన్ని నెట్ లో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ లో పెట్టిండ్రు. వచ్చినటువంటివి అయితే ఇక్కడ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడ గ్రౌండ్ అయినటువంటివి అయితే అన్ని మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి కదా. దాని గురించి చెప్పాల్సిన అవసరం మీకు లిస్ట్ ముందర పెట్టి చెప్పమంటే చెప్తారు. దాని మీద కూడా ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇదే హౌస్ పర్యటన తర్వాత వచ్చినటువంటి దాంట్లో తర్వాత 6 months తర్వాత ఐటీ మినిస్టర్ గారు మొత్తం రిలీజ్ చేసిండ్రు ఏ మీద జరిగినటువంటి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ నుంచి రాకపోతే ఇక్కడ నుంచి జరుగుతున్నాయి. దీనివల్ల ఏం ఇంప్రూవ్మెంట్ అయిందంటే ఇదంతా మేం చేసింది అంటారు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇదంతా మేం చేసింది అంటారు, అప్పుడు జరిగిన అగ్రిమెంట్లు కంటిన్యూటీ అంటారు. ఇప్పుడు ఏదైనా వ్యాపారం అనేది 1 సంవత్సరము ఒక్క ప్రభుత్వంతో జరగదు, నిరంతర ప్రక్రియ. పోయినసారి అంతకుముందు చేసినటువంటి కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ కొత్త వాటి మీద అగ్రిమెంట్ చేసుకుంటారు, ఉన్న వాటిని కొనసాగింపు చేస్తూ ఉంటారు. డీటెయిల్గా డిస్కస్ చేస్తే అవుద్ది. కానీ ఇక్కడ ప్రతిసారి దావోస్ పర్యటన పక్కన పెడితే ఇప్పుడు ఢిల్లీ దాదాపుగా 70 సార్లు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. సాధించింది ఏది, తెలంగాణకి తీసుకొచ్చింది ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నారు. ఈ కాలయాపన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దావోస్ పర్యటనలు, ఆ పర్యటనలు, ఈ పర్యటనలు, ధనమంతా వృధా చేస్తున్నారు తప్పితే దీనివల్ల తెలంగాణకు ఒరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్కి మీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మీరు అంటున్నారు అన్నీ ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో పెట్టారంటున్నారు. మరి పబ్లిక్ డొమైన్లో పెట్టుంటే వాళ్ళు ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు అనేవాళ్లకు చెప్పేవాడికి వినేవాడికి చెప్పేవాడు కోకు అన్నట్టు వాళ్ళు ఏదో చెప్తుంటారు. 70 సార్లు ఢిల్లీకి పోయినా, 100 సార్లు ఢిల్లీకి పోయినా అనేకమైనటువంటి వాటి మీద క్లియరెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశాన్ని పెండింగ్ పెట్టిండ్రు వాళ్ళు. బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ ఒక్క దాంట్లో కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, మిగిలిన వాటి గిరిజన యూనివర్సిటీ ఇక్కడ వచ్చిన తర్వాతనే కదా, మొన్ననే అయింది కాదు 1 year బ్యాక్. ప్రతి దాని మీద అన్ని పెండింగ్ పెట్టారు. సరైనటువంటి మానిటరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి చేయలేవాడు. చేస్తుంటే అనేక విషయాలు క్లియర్ అయ్యేది. ఇప్పుడు బీజేపీ మిత్రులు చెప్తారు, రవికుమార్ గారు, మీరు అడగండి దానికి ఆయుష్మాన్ భారత్ను అనుసంధానం చేయమంటే చేసిండ్రా? అనేక ఇప్పుడు మీకు చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ అవుద్ది. అది అనుసంధానం చేయమంటే చేశారు, ఆయుష్మాన్ భారత్ అనుసంధానం చేయమంటే చేశారని ప్రధానమంత్రి మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే 10 లక్షలు ఉందో ఏ ఒక్క హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారండి? మన దాని మీద వార్తలు కూడా వచ్చినాయి, అది ఇంప్లిమెంట్ కాదు, దాని వల్ల జరిగే పని లేదని చెప్పేసి కూడా రోగులు అంతా ఘోరంగా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకటి ఏంటంటే దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి జబ్బులకు లిస్టులో నుంచి తీసేసారు. మీరంటే మనం మళ్ళీ టాపిక్ చెప్తారు అంటే మీరు చేసే అభివృద్ధి ఒకటి ఏంటంటే 10 లక్షల రూపాయల ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాన్ని నేను ఎందుకని కోట్ చేసిన అంటే సెంట్రల్ గవర్నమెంట్ 70 సార్లు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రభుత్వం పోయించారు మీరు అడిగిన దానికి చెప్తున్నా. అనేక విషయాలను సెంట్రల్ గవర్నమెంట్ తోటి మీరు సరైనటువంటి కోఆర్డినేషన్ లేక కేవలం ఆయన ఇగో కోసం పెండింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి ఆయుష్మాన్ భారత్ ఎగ్జాంపుల్గా చెప్పిన. అదేగాక ఇప్పుడు జరిగిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రావాల్సిన అమౌంట్స్, ఇళ్ళకి ఇవ్వాల్సిన అవన్నీ వీళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ ఇవన్నీ అవే అన్నిటిని కూడా పెండింగ్ కాకుండా అయ్యేది కదా. 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయి 10 సంవత్సరాల కాలం అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని స్లోగన్ తోటి అధికారంలోకి వస్తే 2 సార్లు ఒక్క ఇల్లు ఇవ్వలేకపోతుంది. నిధులని వస్తే ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతుంది.
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? సో వాళ్ళు ఏం చేయలేదని అన్న మీరే చెప్పారు వచ్చింది కాబట్టి కాబట్టి, జనాలు కూడా నమ్మారు కాబట్టి మిమ్మల్ని మీకు అధికారం ఇచ్చారు. ఒకటండి, కానీ మూడు మీరు కూడా గంటల- ఏం మూడు చేస్తున్నారు? గంటల- మూడు గంటల వాళ్ళు సినిమా ఉంది. కాదు. దాదాపుగా 5 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసిన తర్వాత వాళ్ళకి 6వ సంవత్సరం నుంచి వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు. మీకు దాదాపు స్టార్టింగ్ నుంచి 100 రోజుల నుంచి వ్యతిరేకత వచ్చింది కదా వ్యతిరేకత సార్? అంటే ప్రతిపక్షము ఆ. మేమేమో అప్పుడు సహకరించినాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం. ఇప్పుడు మీరే ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళు డిస్ట్రక్టివ్ ఫోర్స్ అది విధ్వంసకర ప్రతిపక్షంగా ఉన్నది. ఆ. తేడా అది. ఇప్పుడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఎంత సహకరిస్తే తెలంగాణ మన కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, Right. ఇది నిలబడాలని మేము చేసినాం. ఉమ్. వాళ్ళు ఎట్లుందంటే ఈ ప్రభుత్వం ఎట్లా పడగొట్టాలని వాళ్ళు చూస్తున్నారు Right. ఇక్కడ. అంచేత ఇక్కడ ఏం లేదండి, 100% అన్ని అభివృద్ధి సవ్యంగా జరుగుతుంది. ఇంకొకటి ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 3 గంటల సినిమా ఉంది, ఇంటర్వెల్ కూడా కాలేదు, అప్పుడే అడావుడు ఎందుకు? ఆల్రెడీ గంటన్నర అయింది. 2 సంవత్సరాలు 4 అయిపోయింది నెలలు సార్. అయింది. మా ఇంకొక అంటే ఇంటర్వెల్ కూడా కాదు. 2.5 సంవత్సరాలు ఉంటారు మీరు అంతే. ఎందుకు అడావుడు? అలా కాదు, ఇంకో 2.5 సంవత్సరాల్లో 3 మీరు సంవత్సరాలు అనుకున్నట్టు కదా. కాదు సార్, మీరు అనుకున్నట్టు 2.5 సంవత్సరాల్లో మీరు అనుకున్నటువంటి మూసి ఎప్పుడు సుందరీకరణ చేస్తారు, 4th సిటీ ఎప్పుడు కడతారు, మీరు అనుకున్నటువంటి ఈ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తారు? ట్రిపుల్ ఆర్ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు అనౌన్స్ అయింది? సర్వే కూడా చేయకుండా 4 ఏళ్ళు కాలక్షేపం చేసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం. Right. మరి దాని గురించి ఏంది మాట్లాడదాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. మన విజయసాగర్ గారు, సరే అంతకుముందు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ అనేక కంపెనీల్ని హైదరాబాద్ తీసుకొచ్చి